అనేక విధాలుగా వలసలు వెళ్ళి బతుకుజీవిక సంచార జాతుల కులాలు ఉన్నాయి, వాళ్ళ విధి విధానాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో చేసినటువంటి కులగణనను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కాబట్టి ఒక సామాజిక న్యాయ అంశం బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం దక్కే విధంగా అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచే దక్కుతుంది తప్ప వేరే పార్టీలో ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సామాజిక న్యాయానికి ప్రతీకగా కాంగ్రెస్ అంటే ఇవాళ ఒక ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీలో సామాజిక న్యాయం గురించి మోడీ మాట్లాడలేదు, ఏనాడు కూడా అమిత్ షా మాట్లాడలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా సామాజిక న్యాయం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఒక నిలయమే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన ఈ యొక్క దేశానికి ఒక ప్రామాణికంగా ఒక ఆదర్శంగా చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు వచ్చింది. కాబట్టి తెలంగాణలోతో పాటు రేపు దేశవ్యాప్తంగా కూడా బడుగు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. రాబోయే 10 ఏళ్లలో ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు పేద కులాలే కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోబోతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం మీకు ఇవాళ ఒకవైపు రాహుల్ గాంధీ ఆలోచనలు, ఇవాళ ఒకవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది ఇవాళ ఒక రామలక్ష్మణ అనుబంధం లాగా, ఇవాళ జోడెత్తుల బండిలాగా ఇవాళ ఆయన ఆలోచనను ఆయన సూచనలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తున్నావు. బడుగు బలైన వర్గంలో న్యాయం దిశగా ఇక్కడ సామాజిక న్యాయం అమలవుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇలా పేద బిడ్డలది, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలు అనే విధంగా ఈ దేశంలో అసమానతలు అణచివేతలు ఇవన్నీ తొలగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాడుతుంది. దానికి నిదర్శనంగానే ఒక భారత్ జోడో యాత్ర జరిగింది, ఒక న్యాయయాత్ర జరిగింది. కాబట్టి ఈ దేశానికి ఒక రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఒక శ్రీరామ రక్షలాగా